ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎమ్మెల్యే పేరు చెప్పి పనులు చక్కబెట్టే వారిని షాడో ఎమ్మెల్యే అంటాం. అలాగే ఎంపీ పేరుతో రాజకార్యాలు వెలగబెట్టే వారిని షాడో ఎంపీగా పిలుచుకుంటాం. అలాంటి షాడో ఎంపీ ఒకరు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరిస్తున్నారని కూటమి రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఎంపీ తరపున దర్జాగా దందాలు చేస్తున్న పిఏ పేరు చెబితే చాలు ప్రజలు హడలిపోతున్నారట. కూటమి పాలన మొదలైన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా షాడో నేతలు పుట్టుకొచ్చారు. ఒరిజినల్ నేత తరపున పనులు చక్కబెడుతున్న వారినే షాడో నేతలని, బినామీలని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఒరిజినల్ నేతల కుటుంబ సభ్యులు కావచ్చు, పిఏలు కావచ్చు, సన్నిహితులు కావచ్చు. ఒరిజినల్ నేత తరపున షాడోలుగా పనిచేయడం, అన్ని రకాల అక్రమాలకు పాల్పడటం సర్వసాధారణమైపోయింది. ఒరిజినల్ నేత ఏదైనా పని అప్పగిస్తే చాలు వెంటనే చేసుకొచ్చే నైపుణ్యం షాడో నేతల సొంతం. ఆ కోవకు చెందిన వ్యక్తిని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తన పిఏగా నియమించుకున్నారనే ప్రచారం కూటమి వర్గాల్లో జోరుగా జరుగుతోంది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను, వాటిలోని రాజకీయాలను తన గుప్పెట్లో ఉంచుకున్నారని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఎంపీగా గెలిచిన వెంటనే ఆయన తన మాస్టర్ ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తూ తాను చేయలేని పనులను తన పిఏ కిషోర్ ద్వారా చేయిస్తున్నారట. వరుసకు తమ్ముడు, సొంత బంధువు కావడంతో ఎంపీ అతన్ని నమ్ముకుని చాలా వ్యవహారాలే నడుపుతున్నారని కూటమి నేతల మధ్య చర్చ జరుగుతోంది. గడిచిన ఏడాది కాలంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇసుక, మట్టి దోపిడీకి అడ్డు అదుపు లేకుండా జరుగుతోంది. నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో కృష్ణానది ఇసుకను నిత్యం టన్నులకు టన్నులు తోడుకుని లారీ ద్వారా తెలంగాణకు తరలించేస్తున్నారు. ఇలా తరలించే అక్రమార్కులు తమకు ఏ అడ్డంకి రాకుండా ఉండాలని ఎంపీ కేసినేని చిన్నీకి కప్పం కడుతున్నారని, ఆ పనిని కిషోర్ ద్వారా చేయిస్తున్నారని సమాచారం. ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ ఇసుక, మట్టి దందాల నుంచి తనకు రావాల్సిన కమిషన్ కోసం కేసినేని చిన్ని పిఏ కిషోర్తో గొడవ పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఓ రేంజ్లో రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అనంతరం రాజకీయ పరిణామాల్లో ఏమైందో ఏమో గాని ఎంపీ కేసినేని చిన్నీతో పెట్టుకుంటే కష్టమేనని భావించిన ఎమ్మెల్యే కొలికిపూడి సైలెంట్ అయిపోయారు. కూటమి పాలన మొదలైన తరువాత ఇసుక, మట్టి, రేషన్ బియ్యం, పేకాట, బూడిద దేనిని వదలకుండా కోట్ల రూపాయలు దోచేస్తున్నారు అధికార పార్టీల నేతలు. ఈ క్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు తమ తరపున షాడో నేతలను పెట్టుకుని ఆయా అక్రమాలను చేయించేస్తున్నారు. అలాంటి షాడో నేతల్లో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని పిఏ కిషోర్ అత్యంత చాకచక్యంగా పనులు చక్కబెడుతున్నారనే పేరు సంపాదించుకున్నారట. ఎవరైనా సరే తనకు తెలియకుండా ఏదైనా అక్రమ దందా చేస్తే ఆ విషయం తెలియగానే విజిలెన్స్ అధికారులకు ఫోన్ చేసి వారి ద్వారా దాడులు చేయించి ఆ తర్వాత బేరం కుదుర్చుకుంటున్నారట. ఆ తర్వాత ఆయా అక్రమ దందాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగేలా చూస్తున్నారట. రేషన్ మాఫియా, మట్టి మాఫియా, పేకాట శిబిరాలు, ఇలా దందాలు ఏవైనా సరే ఇంత అని రేటు పెట్టి మరి వారి వద్ద మామూళ్లు వసూలు చేస్తున్నారట ఎంపీ కేసినేని చిన్ని పిఏ కిషోర్. సంక్రాంతి పండుగ సమయంలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు, క్యాసినో బృందాలను నిర్వహించిన వారి దగ్గర నుంచి భారీగా వసూలు చేశారనే ఆరోపణలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఆ వసూళ్లన్నీ ఎంపీ కేసినేని చిన్ని పిఏ కిషోర్ కనుసన్నల్లోనే జరిగాయని సమాచారం. ఇక పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులతో పాటు ఇతర శాఖల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఎంపీ పిఏ కిషోర్ను సంప్రదిస్తే వెంటనే ఆ పని అయిపోతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. తమకు అవసరమైన చోట పోస్టింగ్ కావాలనుకునేవారు భారీ మొత్తంలో ముట్ట చెబుతున్నారని కూటమి నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అన్ని వ్యవహారాల్లోనూ ఎంపీ కేసినేని చిన్ని పిఏ కిషోర్ పెత్తనమే చెల్లుబాటు అవుతూ ఉండడంతో ఆయన్ను అందరూ షాడో ఎంపీగా పిలుచుకుంటున్నారు. ఏది ఏమైతేనేం ఎంపీ కేసినేని చిన్ని పిఏ కిషోర్ కలెక్షన్ కింగ్ లాగా తయారయ్యాడని అందరూ అనుకుంటున్నారు. పిఏ పెత్తనం శృతిమించిపోయిందనే విషయం కూటమి పెద్దలకు తెలిసినా ఎవరూ కిక్కురుమనడం లేదని చెప్పుకుంటున్నారు. షాడో ఎంపీగా తయారై అడ్డగోలుగా వ్యవహరిస్తున్న పిఏ కిషోర్ వ్యవహారాలు, అక్రమాలు అన్నీ ఎంపీ కేసినేని చిన్నీకి తెలిసే జరుగుతున్నాయని, అందుకే ఆయన నోరు మెదపడం లేదని ఎన్టీఆర్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.